హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్యతాస్ కిచెన్ ఈట్ హెల్దీ అండ్ బీ హెల్దీ. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఓకే, ఈరోజు నేను మీకు చికెన్ వడ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందులో శనగపిండి కానీ శనగపప్పు కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని దాన్ని బ్రెడ్ క్రమ్స్ లాగా ఇలా చేసుకోవాలి. ఇంకొక జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న పావు కిలో చికెన్ని ఇందులో వేసుకోవాలి. బోన్లెస్ చికెన్ అండి. చికెన్ అంతా కడిగినప్పుడు వాటర్ ఉంటుంది కదా, దాన్ని బాగా గట్టి పిండి వేసుకోవాలి, ఎందుకంటే మనం చేసుకునేది వడలు కాబట్టి. ఇందులో ఇంకొక ఆనియన్ తీసుకున్నాను, బిగ్ ఆనియన్. దాన్ని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక చిన్న కప్పు కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా 2 గ్రీన్ చిల్లీ. మీకు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి. ఇంకా 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్, చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు, మన సాల్ట్ మనకు తగినంత వేసుకోవచ్చండి. వేసుకొని ఇంకొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోండి, లేదంటే అది అవైలబుల్గా లేనప్పుడు జీలకర్ర వేసుకోండి. ఇలా మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ చికెన్ అంతా బాగా మెదగాలండి. మెదిగిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని బ్రెడ్ క్రమ్స్ని అందులో వేసుకొని ఆ బ్రెడ్ క్రమ్స్ అంతా చికెన్లో అంతా కలిసిపోయేలా కలపాలి. ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఇది వేసుకోవడం వల్ల ఒకలాంటి స్వీట్ టేస్ట్ అనేది వస్తుంది. అది వద్దు అని అనుకుంటే మీరు లేకుండానే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పేస్ట్ అంతటిని చిన్న చిన్న వడల్లాగా చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మీరు చూసారా, ఆయిల్ ఒకలాంటి రెడ్ కలర్లో ఉంటుంది. ఇట్స్ కుకింగ్ ఆలివ్ ఆయిల్. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలండి. మనం హైలో పెట్టుకొని చేసామంటే పైనంతా కాలే ఉంటుంది కానీ బట్ లోపల ఒకలా పచ్చిగా అలానే ఉంటుంది. సో కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకలాంటి రెడ్ కలర్ వస్తుందన్నమాట. చూసారు, ఇలా బబుల్స్ అన్నీ వస్తూ ఉన్నాయంటే ఇంకా స్టిల్ కుక్ అవుతూ ఉందని చెప్పేసి. సో బబుల్స్ అనేది తగ్గినప్పుడు అప్పుడు మనకు లోపల కుక్ అయిందనమాట. చూసారా, ఒకటి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ వేసింది కుక్ అయిపోయింది చూడండి, ఫ్రై అయింది మంచిగా, ఒకలాంటి రెడ్ కలర్లోకి వచ్చేసింది. సో బబుల్స్ అన్నీ చిన్నగా తగ్గిపోయాయి. చూసారా, చూడండి ఇలా మంచి రెడ్ కలర్లో వచ్చింది. అంతే అండి, ఎంతో క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుని చికెన్ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తెలియజేయండి.